రాష్ట్రంలో టీడీపీ జనసేన కూటమి ఇచ్చిన హామీ ప్రకారం ఉచిత ఇసుక అమలు చేయాలని, ఇసుకను ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని, భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు పథకాలని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 1, 2, 3, 4 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టాలని సిపిఎం పార్టీ భావించింది. దీనిలో భాగంగా విశాఖపట్నంలో ఈరోజు, రేపు, ఎల్లుండి 3 రోజుల పాటు భవన నిర్మాణ కార్మిక అడ్డాల్లో నిరసన కార్యక్రమాలు జరుగుతాయి. 4వ తేదీన ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి జిఎంసీ గాంధీ వరకు ప్రదర్శన, అనంతరం ధర్నా చేపట్టాలని చెప్పని సిపిఎం పార్టీ నిర్ణయించింది. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మికులు, నిర్మాణ రంగం మీద ఆధారపడిన ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములై ప్రభుత్వానికి తమ నిరసనను తెలియజేయాల్సిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. గత